నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అత్యాశ ఫలం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊళ్ళో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్తూ ఉండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకట్టాడు. వాటికి మేతకు వదిలేసి తాను కట్టెలకు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత సొమ్మిస్తా అని అడిగాడు. వీడెవడు వెరువెడలో ఉన్నాడు, ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరే అన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. ఆ మర్నాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న చోటుకొచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడి ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుందనేది కథ యొక్క నీతి.